ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టడం కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. యాజ్ యూజువల్గా వీళ్ళందరూ రేపొద్దున నా మీద పడతారు. వీళ్ళందరూ వైసీపీ గుండాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి, ఆకు రౌడీలకి, చిల్లర రౌడీలకి రేపు నుంచి మీరు నా మీద యుద్ధం ప్రకటిస్తే నాకు ఓకే. నేను హైదరాబాద్ ఏం పారిపోనమ్మా. నేను బతికున్నంత కాలం గోదావరి నది ఈ నేలను అలా అంటుపెట్టుకుందో నేను ఈ నేలను అంటిపెట్టుకునే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను. మిమ్మల్ని మట్టుకు నేను వదలను. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా. నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతాను. ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్ని సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయిట్ తోటి, గూండా తోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఏంటి ఆయన పేరు? నానియా? అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా. ఏదో ఒక నాని ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని. ఎవరైతే మనకేంటి? శతకోటి నానీల్లో ఒక నానైన నాని గారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమం అసెంబ్లీని ముట్టడి. నేను వ్యక్తిగత జీవితాల గురించే మాట్లాడాలి అంటే, అరే బాబు మీ అందరికంటే చాలా గొప్ప మహానుభావుడు, నేను సాక్షాత్ దేవుణ్ణి రా. నేను మీతో కంపేర్ చేస్తే నేను దేవుణ్ణి రా. మీరు నా కాళ్ళకి దండం పెట్టుకుని బ్లెస్ చేస్తాను. ఎందుకంటే మీకోసం పడేవాడు ఎవడుంటాడు? ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారో తెలుసు కదా మీకు.
2 చోట్ల ఓడిపోయినాడు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఛీ, నా బతుకు చెడ. కానీ ఇదంతా మీకోసం అబ్బాయి, నా కోసం లేదు, మీకోసమే. మీకోసం డైమండ్ రాణిల చేత కూడా తిట్టించుకుంటాం. నాకు ఓకే. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని. కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాల, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంక వింటా నాకు కూడా ఓపిక పోయింది. ఇంకా నాకు కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి కేసులు పెడతాడు. అందువల్ల ఎవడో మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలను రేప్ చేస్తామంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది. అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులను రేపులు చేయరా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా? ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి. మరి ఏం చేయాలయ్యా మేము? క్రిమినల్స్ని వదిలేయాలా రోడ్ల మీదకి? ఇది ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ. అప్పుడు కానీ మీరు మాట వినరు. అప్పుడు కానీ మాట వినరు. ఇంకా అలాంటి పరిస్థితిని నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా? మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.